హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. కొంతమంది హిందీ మాట్లాడేటప్పుడు పదాలు తెలియక వెతుక్కుంటూ ఉంటారు, తడబడుతుంటారు. దానికి కారణం ఏంటంటే ఆ హిందీ వెకాబులరీ మీద వాళ్ళకి కమాండ్ లేకపోవడం. ఓకే, అలాంటి కమాండ్ ఉండాలంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ చూడాలి. ఓకే. ఎస్. ఓకే, స్టార్ట్ చేద్దామా? దిస్ ఇస్ ద ఫిఫ్త్ వీడియో. మీరు ఆల్రెడీ 4 వీడియోస్ చూడకపోతే చూడండి. ఓకే. ఎస్. ఫస్ట్ సెంటెన్స్, నా కొడుకు తెలివైన పిల్లవాడు. నా కొడుకు తెలివైన పిల్లవాడు. ఉమ్, తెలివైన అంటే ఏంటి? దీంట్లో యాడ్జెక్టివ్స్ కదా ఇవన్నీ. తెలివైన అంటే మేరా బేటా చాలాక్ లడ్కా హై. ఏంటి? మేరా బేటా చాలాక్ లడ్కా హై. తెలివైన అంటే ఏమన్నా? చాలాక్. మేరా బేటా చాలాక్ లడ్కా హై. సెకండ్ వన్, దీనికి ఆపోజిట్ ఏంటి? ఓకే, మూర్ఖుడు అనమాట. అతడు పెద్ద మూర్ఖుడు. అతడు పెద్ద మూర్ఖుడు. వహ బడా మూర్ఖ హై. తెలుగులో కూడా మూర్ఖే. ఓ బహుత్ బడా మూర్ఖ హై. చాలా పెద్ద మూర్ఖుడు అంటే బహుత్ బడా మూర్ఖ హై. చాలాకి తెలివైన వాడు, మూర్ఖుడు అంటే మూర్ఖ అనమాట. ఓకే. నో సెకండ్ సెంటెన్స్. థర్డ్ వన్, అతడు పిరికి మనిషి. అతడు పిరికి మనిషి. వహ, పిరికిని ఏమంటాం కదా, కొత్త కొత్త పదాలు కదా, మీరైనా లైక్ చేయట్లేదు. ఓకే. అతడు పిరికి మనిషి. వహ డర్పోక్ ఆద్మీ హై. డర్పోక్ ఆద్మీ హై. డర్పోక్ అంటే డర్ అంటే భయం, డర్పోక్ అంటే పిరికి అనమాట. ఓ డర్పోక్ ఆద్మీ హై. డర్పోక్ ఆద్మీ హై. నెక్స్ట్ ఫోర్త్ వన్, లక్ష్మీబాయి సాహసవంతమైన మహిళ. లక్ష్మీబాయి సాహసవంతమైన మహిళ. లక్ష్మీబాయి సాహసవంతమైన అంటే సాహసి महिला है या स्त्री है. ఓకే. లక్ష్మీబాయి సాహసి మహిళ హై యా స్త్రీ హై. అంటే డర్పోకి ఆపోజిట్ ఏంటి? సాహసి అన్నమాట. రెండు అడ్జెక్టివ్స్ అంటే ఆపోజిట్ రూపంలో నేర్చుకుంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, సోమరి వ్యక్తి జీవితంలో ఏమీ చేయలేడు కదా. సోమరి వ్యక్తి లేజీ, లేజీ ఫెలో, లేజీ పర్సన్. ఓకే, సోమరి వ్యక్తి జీవితంలో ఏమీ చేయలేడు. ఓకే. ఆలసీ వ్యక్తి జిందగీ మే కుచ్ నహీ కర్ సక్తా. ఏం చేయలేడు కదండి, ఏమీ చేయలేడు. అంతే కదా. ఒక రోజు 2 రోజులు స్టార్ట్ చేస్తారు, తర్వాత గివ్ అప్ చేసేస్తారు. ఆల్సీ వ్యక్తి, సోమరి వ్యక్తి జిందగీ మే కుచ్ నహీ కర్ సక్తా. ఏమీ చేయలేడు. మీరు కాదు కదా, మీరు మంచోళ్ళే కదా. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ వన్, కష్టజీవి తన లక్ష్యాన్ని సులభంగా చేరగలడు. కష్టజీవి హార్డ్ వర్క్ చేసేవాడు అనమాట. కష్టజీవి. ఓకే, తన లక్ష్యాన్ని సులభంగా చేరగలడు. కష్టజీవిని ఏమంటాం? పరిశ్రమి అంటాం. పరిశ్రమ అంటే కష్టపడటం. కష్టజీవిని పరిశ్రమి अपना लक्ष्य आसानी से पहुंच सकता है. पहुंच सकता है, చేరగలడు. పరిశ్రమి వ్యక్తి या मेहनती కూడా అనొచ్చు. मेहनती వ్యక్తి या పరిశ్రమి వ్యక్తి अपना लक्ष्य आसानी से पहुंच सकता है, చేరగలడు. ఓకే. నో సెవెంత్ వన్, అసలైన మాట నాకు తెలిసిపోయింది. అసలైన మాట నాకు తెలిసిపోయింది. ఉమ్. అసలైన అంటే అస్లీ. అస్లీ బాత్ ముజే మాలూమ్ హో గయి. ఏం తెలిసిపోయింది? మాట. మాట స్త్రీలింగ్ కాబట్టి హో గయి అని అనమాట. సబ్జెక్ట్ ఫాలో అయిపోతే హో గయి అన్న ఇట్స్ ఓకే, ఏం కాదు. అసలీ బాత్ ముజే మాలూమ్ హో గయి. అసలైన మాట నాకు తెలిసిపోయింది. ఓకే. దీనికి అసలైనకి నకిలీ అనమాట. నకిలీ నోట్లు ఎలా గుర్తించాలి? నకిలీ నోట్లు ఎలా గుర్తించాలి? నకిలీ నోట్ కైసే గుర్తించాలి? పహచాన్నా హై. ఐడెంటిఫై చేయాలి. కైసే ఐడెంటిఫై కర్నా హై. ఇక నకిలీ నోట్ కైసే పహచాన్నా హై. అసలీ అంటే అసలైన, నకిలీ అంటే డూప్లికేట్ అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్, ఈ ఫోన్ చాలా ఖరీదు, చాలా కాస్ట్లీ. యह फोन बहुत महंगा है. बहुत महंगा है. ఇది యాక్చువల్గా మహంగా అని ఉంది కదా, ప్రొనౌన్సియేషన్లో మాకు ఇకారం ప్రొనౌన్స్ చేస్తాం, మెహంగా అంటాం, కానీ యాక్చువల్గా రాయాల్సినది మహంగా. तो यह फोन बहुत महंगा, बहुत महंगा है. ఓకే, కాస్ట్లీ లేదా జాదా దామ్ హై కూడా అనొచ్చు. జాదా దామ్ అంటే ఎక్కువ ధర, అట్లా కూడా ఇచ్చేయచ్చు. జాదా దామ్ హై, మెహంగా హై. తక్కువ ధరలో చూపించండి. తక్- తక్కువ ధర అంటే కమ్ దామ్. కమ్ దామ్ మే దిఖాయియే, లేకపోతే సస్తే దామ్ మే దిఖాయియే. దీనికి చీప్ కి ఒక వర్డ్ ఉంది, సస్తా. సస్తా దామ్ మే, కానీ దామ్ పక్కన మే ఉంది కాబట్టి సస్తా సస్తే అయింది ప్రొనౌన్సియేషన్ కోసం. सस्ते दाम में दिखाइए, लेते कम दाम में दिखाइए, कम दाम में दिखाइए. ओके. अच्छे लगे तो लाइक कीजिए. आप ऑनलाइन में हिंदी सीखना चाहते हैं तो अभी कांटेक्ट कीजिए 6300 644 329. ओके. यस, अगले वीडियो में मिलेंगे. बाय बाय.